రైట్ ఇక డీటెయిల్స్ చూసుకుంటే మదనపల్లిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలికను దారుణంగా హత్య చేయడంపై స్థానికంగా ఆందోళన కొనసాగుతుంది. కొన్ని గంటలుగా కదిరి మదనపల్లి హైవే దిగ్బంధించి స్థానికులు ఆందోళన చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి ఆందోళనకారులతో మాట్లాడినప్పటికీ స్థానికులు మాత్రం నిందితుడిని ఉరితీయాలనే డిమాండ్తో నిరసన చేపట్టారు. ఇక నిన్న రాత్రి నుంచి బాలిక మృతదేహం డ్రమ్ములోనే ఉండటం ఉద్రిక్తలకు దారితీసింది. అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి మొత్తానికి ఒప్పించారు. మృతదేహం ఉన్న గది తలుపులు పగలగొట్టి పోస్టుమార్టం కోసం తరలించారు. దాదాపు జిల్లా అధికారులంతా అక్కడే మకాం వేశారు. ఇక సీఎం చంద్రబాబు చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మదనపల్లిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలికను దారుణంగా హత్య చేయడంపై స్థానికంగా ఆందోళన కొనసాగుతుంది. కొన్ని గంటలుగా కదిరి మదనపల్లి హైవే దిగ్బంధించి స్థానికులు ఆందోళన చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి ఆందోళనకారులతో మాట్లాడినప్పటికీ స్థానికులు మాత్రం నిందితుడిని ఉరి తీయాలనే డిమాండ్తో నిరసన చేపట్టారు. ఇక నిన్న రాత్రి నుంచి బాలిక మృతదేహం డ్రమ్ములోనే ఉండటం ఉద్రిక్తతలకు దారితీసింది. అధికారులు బాలిక తల్లిదండ్రులతో మాట్లాడి మొత్తానికి ఒప్పించారు. మృతదేహం ఉన్న గది తలుపులు పగలగొట్టి పోస్టుమార్టం కోసం తరలించారు. దాదాపు జిల్లా అధికారులంతా అక్కడే మకాం వేశారు. ఇక సీఎం చంద్రబాబు చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ఏదైతే మదనపల్లిలో అయితే దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందని కూడా పూర్తిసారి అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి రిషిక ప్రియ తల్లిదండ్రులు అయితే పూర్తిసారి అయితే చెన్నై ముంబై జాతీయ రహదారి పైన కూడా బైఠాయించిన సంగతి అయితే పూర్తిగా అయితే నిరసన కార్యక్రమంగా చేపట్టారు. అయితే మొత్తానికి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో భాగంగానే కావచ్చు, అదేవిధంగా పూర్తిగా మనం చూస్తే ఏదైతే రిషిప్రియ సంబంధించిన మరణానికి కారణమైనటువంటి కులదీపుని వెంటనే ఉరి తీయాలంటూ కూడా వారి నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. అదే విధంగా ఆ యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా పూర్తిసారి అయితే ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా వామపక్ష నేతలు కూడా మద్దతు తెలిపారు. అయితే పూర్తిగా మనం చూస్తే ఏదైతే రిషిప్రియకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పూర్తిగా ఎవరైతే ఈ యొక్క అగత్యానికి పాల్పడ్డారో వారిని కూడా ఈ యొక్క పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా ఆ కులదీప్ అనే వ్యక్తిని కూడా ఉరి తీయాలంటూ కూడా పలు రకాల విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోసం అయితే పూర్తిగా అయితే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించేందుకు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అదేవిధంగా సబ్ కలెక్టర్ కూడా చెల్ల కళ్యాణి కూడా, అదేవిధంగా కడప ఎస్పీ నచికేతన్ కూడా అక్కడికి వెళ్లారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి నష్టం చెప్పేసి అదేవిధంగా పోస్ట్ మార్టంకి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా పూర్తిసారి అయితే తల్లిదండ్రులు కూడా ఒక భరోసా కూడా కల్పించారని కూడా తెలుస్తుంది. అయితే ఈ నిందితుడు ఎవరైతే కులదీప్ ఉన్నారో ఈ కులదీప్ ఇంటి దగ్గర అయితే పూర్తిసారి అయితే ఒక అటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని కూడా పూర్తిగా అయితే మనకు తెలుస్తుంది దేవిక. అయితే పూర్తిసారి అయితే మనం చూస్తే ఏదైతే రిషిప్రియ చిన్నారి ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా ఇప్పుడే తాజాగా అయితే మనం చూస్తున్నామో ఆమెను కూడా చిన్నారిని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం కోసం ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ. నిన్న సాయంకాలము 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి
లోకేష్ గారు అని అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా వాడికి శిక్ష పడాలి, ఎవిడెన్సెస్ అవి ఇమీడియట్ గా తీయండి, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సిఐ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కరెక్టే మేడం, నేను కూడా డిపార్ట్మెంట్ కి చెప్పిన. కరెక్టే మేడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మీరు అప్పుడు సాక్ష్యాలన్నీ చెల్లిపోతాయి. సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం, పంపిస్తాం అనుకోండి మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని, నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు, మా నాన్నది అమ్మది అందరిది నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకొని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినారంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు. బాగా నాకు అర్థమైంది. విషయం ఏంటంటే అక్కడ ఏం జరిగిందో ఒక్క విషయం చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీకు యాడ్ జరగాలంటే ఎవిడెన్స్ కావాలో వద్దో చెప్పప్పుడు కావాలి మేడం, కావాలి. ఎవిడెన్స్ కావాలంటే ఆ బిడ్డకి పోస్ట్ మార్టం చేయాలయ్యా. ఎంత బాగా నాకు అర్థం అవుతుంది. కరెక్టే మేడం. అదే మేడం, అతను ఒకసారి వీడియో చూపిస్తే మాకు సంతోషం ఉంటుంది కదా మేడం, కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తేనే మేడం. అతను ఒక సైకో అంట మేడం, అతను ఒక సైకో. ఇప్పటికి మాకు తెలియకుండా నా బిడ్డను చంపేసిన అతన్ని తీసుకొని పోయి జైల్లో ఎట్లా పెడతారు మేడం? నిన్న సాయంకాలము 4 గంటల నుంచి ప్రియ 7వ తరగతి చదువుతున్నది, 2వ తరగతి, 7 సంవత్సరాలు పూర్తయింది. అమ్మాయిని రాత్రి ఒక కిరాతకుడు దుర్మార్గుడు అమ్మాయిని ఇబ్బంది పెట్టి లోపల డ్రమ్ లో వేయడం జరిగింది. అది తెలుసుకొని ఉదయం నుంచి కూడా ఇక్కడ చేనేత కుటుంబాలు ఎక్కువ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా అందరూ వచ్చేసి ఉదయం నుంచి వాళ్ళకి మద్దతుగా ఎంతో మంది ఎన్నో ధర్నాలు చేశారు. మీరు చూశారు, కదిరి రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారిని వాళ్ళ కుటుంబంతో మాట్లాడించాం. అదే విధంగా నారా లోకేష్ అన్న గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు సార్ మాట్లాడారు. వాళ్ళను మా దగ్గర తీసుకురండి, ఫ్యామిలీని, మేము కుటుంబానికి ఏ విధంగా వీళ్ళు ఏదైతే చెప్తున్నారో వీళ్ళు ఒకటే కోరిక ఏమంటే వాడిని ఎన్కౌంటర్ చేయాలని ప్రజలంతా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను లోకేష్ అన్న ముందర ఉంచబోతున్నాం. వీళ్ళను త్వరలోనే తీసుకొని సీఎం గారి దగ్గరికి లోకేష్ అన్న దగ్గరికి తీసుకుపోతాం. వాళ్ళ కుటుంబానికి కూడా ఖచ్చితంగా కూడా మేమంతా న్యాయం చేసే విధంగా ముందుకు పోతాం. ఇటువంటి పర్యటన ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరగకుండా వానికి ఉరిశిక్ష కానీ లేదంటే వాడిని షూట్ అండ్ అటెంప్ట్ చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అదే విధంగా ఇప్పుడే ఇంతవరకు రిస్క్ పడుతూనే ఉన్నాం. వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించేకి మాకు ఉదయం నుంచి ఇంతవరకు పట్టింది. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, అదే విధంగా లోకేష్ అన్న గారు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా మేము హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే ఎవిడెన్స్ అవసరం, మేమేం పెట్టుకునే రెడీ ఉన్నారు ప్రజలు, కానీ ఎవిడెన్స్ అవసరం కాబట్టి తల్లిదండ్రులు ఒప్పించాం. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ పోస్ట్ మార్టం చేసి ఎవిడెన్స్ కావాలా, విధి నిర్ధారణ జరిగిన తర్వాత మేము మొత్తానికి ఇంకా రేపు నుంచి ప్రభుత్వం తరఫున ఏం చేయాలనేది కూడా మీకు త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రియ 7వ తరగతి చదువుతున్నది, 2వ తరగతి.